ఓకే. మనం ఫస్ట్ యూరో రిలేటెడ్‌గా ఫస్ట్ టాపిక్ వచ్చేసి మానిటరీ అగ్రిగేట్ M3 చెప్పుకున్నాం గదా! అంటే ఏం లేదు. యూరోలో మానిటరీ అగ్రిగేట్ M3 ఎలా అంటే యూఎస్‌డి రిలేటెడ్‌గా మనీ స్టాక్ మెజర్ ఎలా అనేది ఇక్కడ సేమ్ యూరో రిలేటెడ్‌గా అలా. ఇక్కడ బీజీ బుక్ ఉందా? ఈ బీజీ బుక్ ఎలా ఉంటదో ఇక్కడ ఎకనామిక్ బులెటిన్ అనేది కూడా సేమ్ అలానే ఉంటది. అయితే మనకి బీజీ బుక్‌లో మీకేం జెప్పాను? యూఎస్‌డి రిలేటెడ్‌గా టోటల్ 12 డిస్ట్రిక్ట్స్, 12 రీజనల్ బ్యాంక్స్ ఉంటాయి బ్రో. ఒక్కొక్క డిస్ట్రిక్ట్స్‌కి ఒక్కొక్క రీజనల్ బ్యాంకు. ఈ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఏం జెప్తుందంటే, ఈ డిస్ట్రిక్ట్‌లో ఎంప్లాయ్‌మెంట్ ఎలా ఉంది? సాలరీస్ ఎలా ఉన్నాయి? ఇన్‌ఫ్లేషన్ ఎలా ఉందని ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ సెపరేట్ జేసి చెప్తుంది. చెప్పేసి ఓవరాల్‌గా ఈ 12 డిస్ట్రిక్ట్స్ డేటా అనేది ఫెడ్ దగ్గరికొస్తుంది. ఫెడ్ ఓవరాల్‌గా చూసుకొని ఎకనామిక్ కండిషన్ స్ట్రాంగ్ ఉందా? వీక్ ఉందా? అనేది చెప్పేది. అంతే గదా! సేమ్. ఇక్కడ గూడా యూరో రిలేటెడ్‌గా ఎకనామిక్ బులెటిన్. ఎకనామిక్ బులెటిన్ అంటే బ్రో మీరు నాకు యూరోపియన్ జోన్‌లో 20 కంట్రీస్ ఉన్నాయని చెప్పారు గదా! ఇప్పుడు మీరు 20 కరెన్సీ ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క బ్యాంక్‌ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పారు కదా! అంటే ఇప్పుడు ఒక్కొక్క డేటా వస్తుందా అంటే లేదు. ఓవరాల్‌గా యూరోపియన్ జోన్ మొత్తం రిలేటెడ్‌గా ఈసీబీ డేటా వచ్చేస్తది. ఎకనామిక్ కండిషన్ ఎలా ఉంది? ఇన్‌ఫ్లేషన్ ఎలా ఉంది? ప్రైజెస్ ఇన్‌ఫ్లేషన్ అంటే సేమ్ అంతేగా ప్రైజెస్ ఎందుకు ఇంక్రీజ్ అయ్యాయా లేదా? అనేది క్లియర్ డేటా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఆ ఎకనామిక్ బులెటిన్ అనేది ఎలా ఓపెన్ చేస్తాం ఏంటనేది చూపిస్తా. ఇక్కడ చూడండి. ఏం లేదు అక్కడ మనకి యూఎస్‌డి రిలేటెడ్‌గా ఫెడ్ ఎలానో సెంట్రల్ బ్యాంక్. ఇక్కడ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అలాగే ఈసీబీ అంటే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అని అర్థం. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఓపెన్ చేస్తారు. ఈ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్లో ఇక్కడ పైన చూడండి ఉన్నాయి ఇవి. ఇందులో న్యూస్ అండ్ పబ్లికేషన్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి ఇక్కడ మీకు ఎకనామిక్ బులెటిన్ అని ఉంది కదా, ఈ ఎకనామిక్ బులెటిన్ అంటే ఈ పక్కన చూడండి మంత్లీ బులెటిన్ అని ఉంది. ఈ మంత్లీ బులెటిన్ అంటే ఎవ్రీ మంత్ రిలీజ్ అవుతుంది. ఎవ్రీ మంత్ డేటాని మనం చూసుకోవాలి. సేమ్ అది ఓపెన్ చేస్తే ఇక్కడ ఎకనామిక్ బులెటిన్ ఉంది కదా, మళ్ళీ అది ప్రెస్ చేయాలి. అది ప్రెస్ చేస్తే వస్తుంది. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి డేట్స్ ఉన్నాయి. నవంబర్ 13th, జనవరి 15th, ఇలా సెప్టెంబర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అయింది ఎకనామిక్ బులెటిన్ అనేది. ఇది ఓపెన్ చేస్తారు 15th. అర్థమవుతుందా ఎలా ఏంటి ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అనేది. సేమ్ ఇక్కడ చూసుకుంటారు. ఇక్కడ క్లియర్ ఉంటుంది మొత్తం. ఓవరాల్ వ్యూ చూపిస్తాడు. అంటే ఎకనామిక్ గా ఈసీబీ ఎలా ఉంది, ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యా లేదా, మ్యానుఫ్యాక్చరింగ్ ఏమవుతుంది, సర్వీస్ సెక్టర్ ఏమవుతుంది, అలా ఒకటి ఫైనాన్స్ సెక్టర్ ఏమవుతుంది, నాన్ ఫైనాన్స్ సెక్టర్ ఏమవుతుంది, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతున్నాయా లేదా, వీటన్ని డేటా అనేది ఇక్కడ చూపించేస్తుంది. ఓవరాల్ డేటా ఇదిగోండి ఇక్కడ చూపిస్తుంది మొత్తం. ఇన్ఫ్లేషన్ గురించి ఇలా ఒక్కొక్క దాని గురించి, ఎనర్జీ అండ్ ఫుడ్ ఎలా ఉంది, అలా మొత్తం అన్ని డేటాస్ చూపిస్తుంది. ఇక్కడ మీకు కింద చూడండి ఈ ఎకనామిక్ యాక్టివిటీ ఎలా ఉందంటే, అంటే ఈసీబీ అనేది ఇది ఎవ్రీ మంత్ పబ్లిష్ చేసే రిపోర్ట్. ఇది ఎవ్రీ మంత్ ఎకనామికల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇన్ఫ్లేషన్, రిస్క్స్, పాలసీ డిసిషన్ అనేది ఎలా ఉంటది అనేది క్లియర్ గా చెప్తుంది ఇది మొత్తం. ఇది మంత్లీ డేటా బ్రో. మీకు అక్కడ బీజీ బుక్ వచ్చేసి 45 days ఉంటుంది. ఇది ఎవ్రీ మంత్ రిలీజ్ అయ్యే డేటా. అంటే ఏం ఇక్కడ ఇదా మీట్ ఇది మీట్ మాత్రం ఇది సేమ్ ఎవ్రీ 45 daysకే ఉంటుంది ఇది మీట్ అనేది. అంటే అక్కడ ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఎలానో ఎవ్రీ ఇయర్ ఇది కూడా 8 times మీటింగ్ ఉంటుంది. కాకపోతే ఈ డేటా వచ్చేసి ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తాడు. అంటే మీరు అదే అక్కడ ఎఫ్ఓఎంసీలో మీట్కి 2 weeks ముందు బీజీ బుక్ రిలీజ్ అవుతుంది అలా చూసుకోవాలని కదా. ఇది ఎలా అంటే మీటింగ్ ముందు ఒక ఫోర్ డేటాను చూసుకొని మనం అర్థం చేసుకోవడం కరెక్ట్. ఇది ఎవ్రీ 45 days రిలీజ్ అవుతుంది, ఎవ్రీ మంతే రిలీజ్ అయిపోతుంది. ఈ డేటా ఏం చెప్పుద్ది అంటే ఓవరాల్ గా
ఈసీబీ ఎకనామికల్ గా వీక్ ఉందా స్ట్రాంగ్ ఉందా అనే దాని గురించి చూపిస్తుంది బ్రో. ఇందులో ఉంటుంది ఓవర్ వ్యూ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయా డిక్రీజ్ అవుతుందా అని చెప్తుంది. అలా చూడండి. ఇన్ఫ్లేషన్ తర్వాత రిస్క్ అసెస్మెంట్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈసీబీ రిలేటెడ్ గా ఏమైనా డేంజర్ ఉన్నాయనుకో, జియో పొలిటికల్ వార్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అవి ఇంటిస్తుంది. అంటే ఎలా చెప్పాలి, జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ ఇప్పుడు ఓవరాల్ గా గ్లోబల్ డిమాండ్ వీక్ ఉంది అనుకోండి, ఆ వీక్ ఉందా స్ట్రాంగ్ ఉందా అనే చెప్పుద్ది. మళ్ళీ ఫైనాన్షియల్ గా స్ట్రెస్ ఉందా నార్మల్ గా ఉందా అంటే అలర్ట్ ఇస్తుంది బ్రో రిస్క్ అసెస్మెంట్ అనేది. ఫ్యూచర్ లో ఇలా జరిగే ఛాన్స్ ఉంది, దానికోసం మీరు ఎలా ఆలోచించాలనేది చిన్న హింట్ ఇస్తుంది మనకి. అంటే రిస్క్ అసెస్మెంట్ అంటే ఓవరాల్ గా ఫ్యూచర్ డేంజర్స్ ని ఒక లిస్ట్ లో పెడుతుంది మనకి. నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏం జరిగే ఛాన్సెస్ ఉంది అనేది చూడండి. ఇక్కడ ఇదిగోండి, చూడండి వార్స్ గురించి. రష్యా అన్సాటిస్ఫైడ్ వార్ అగైన్స్ట్ ద ఉక్రెయిన్ అంటే జియో పొలిటికల్ వార్స్ గురించి కానీ గ్లోబల్ డిమాండ్స్ గురించి కానీ మొత్తం రిస్క్ అంటే ఫ్యూచర్ లో ఉండే రిస్క్స్ అన్నిటినీ మనకి హింట్ ఇస్తుంది. ఈ హింట్ ఇచ్చేసి మనం ఇవి చూసుకొని అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్రో, ఉక్రెయిన్ వార్ జరిగే హింట్ ఉంది అని చెప్పాడు అనుకోండి, ఆ వార్ అయ్యే టైంలో మనం చూసుకోవాలి బ్రో. ఈసీబీ అన్ని సేఫ్ అసెట్స్ కాదు. సేఫ్ అసెట్స్ వచ్చేసి యూఎస్డి గోల్డ్ బ్రో. సేఫ్ అసెట్స్ ఎప్పుడైనా నీకు వార్ సిచ్యువేషన్లో ఏం చేస్తారు తెలుసా, సేఫ్ అసెట్స్ ఏ ఉన్నాయో అవి ఇంక్రీజ్ అవుతాయి. ఇలాంటి వీక్ ఉన్నవన్నీ డౌన్ అవుతాయి ఆ టైంలో. యూఎస్డి గోల్డ్ ఇలాంటివన్నీ అప్ అవుతాయి. ఎప్పుడైనా మీరు చూసారు లేదు వార్ టైం, ఇప్పుడు ఎగ్జాంపుల్ కోవిడ్ ఉంది బ్రో. కోవిడ్ టైంలో మ్యాక్సిమం అన్ని ఫాలో అయ్యాయి. ఒక్క గోల్డ్ ని మీరు ఓన్లీ కోవిడ్ టైం పీరియడ్ చూసుకోండి, గోల్డ్ ఏం జరిగిందో చూడండి. కోవిడ్ టైంలో గోల్డ్ అనేది ఇంప్రూవ్ అయింది. ఇన్వెస్టర్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది బ్రో, దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు వార్స్ కానీ ఇలాంటి ఏమైనా జరిగాయనుకో, అన్ని డిక్రీజ్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సేఫ్ అసెట్ ఏది ఉందో దాంట్లో ఇన్వెస్ట్ చేసేసుకుంటారు. మళ్ళీ కూల్ అయ్యేటప్పుడు ఆ సేఫ్ అసెట్ దగ్గర నుండి మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ ఏవి ఎక్కువ ఇస్తాయో దాంట్లో మళ్ళీ షిఫ్ట్ అవుతారు. అలా సేఫ్. తర్వాత ఫైనాన్షియల్ అండ్ మానిటరీ కండిషన్. ఫైనాన్షియల్ గురించి తెలిసిందే కదా, మొత్తం మనీ ఫ్లో ఎలా జరుగుతుంది ఏంటి అనేది మొత్తం చూపిస్తుంది. మనీ ఫ్లో మంచిగానే ఉంది అంటే ఇప్పుడు మనకి అక్కడ M1 M2 M3 ఉన్నాయి చూడండి, మనీ ఫ్లోని చూపిస్తుంది అని. అలా ఫైనాన్షియల్ కండిషన్ ఇంక్రీజ్ అవుతుందా లేదా ఇది చూడండి. అంటే అదే ఏం జరుగుతున్నాయని చూపిస్తుంది, వాల్యూస్ ఇంక్రీజ్ అవుతున్నాయా లేదా అనేది క్లియర్గా. తర్వాత మానిటరీ పాలసీ డిసిషన్. ఒకసారి మీకు ఈ మీటింగ్ గురించి చెప్తా బ్రో. ఈ మీటింగ్లో ఏమేమి ఉంటుంది అనేది మీకు నిన్న FOMCలో నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను, దీంట్లో కవర్ చేస్తా అది. ఇప్పుడు రేట్ హైక్, రేట్ కట్, రేట్ హోల్డ్, ఈ మీటింగ్స్లో ఈ 3 డిసైడ్ అవుతాయి బ్రో అన్న. అంతే కదా, ఈ 3 డిసైడ్ అవుతాయి. ఈ త్రీని కంపేర్ చేసుకుని మార్కెట్ అనేది మూవ్మెంట్ ఉంటుంది అన్న. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మార్కెట్ వచ్చేసి స్టేట్మెంట్లో రేట్ హైక్ చేస్తున్నామని చెప్పింది బ్రో, ఓకేనా. ఇంట్రెస్ట్ రేట్ని హైక్ చేస్తున్నామని చెప్పింది. తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి చెప్పాను కదా మీకు. ప్రెస్ కాన్ఫరెన్స్లో వచ్చి నిన్న మీకు 3 words చెప్పా. ఇన్ఫ్లేషన్ ఎలివేటెడ్ అంటే ఇన్ఫ్లేషన్ ఇంకా పెరుగుతుంది అని అర్థం. ఇంకొకటి ఎకనామికల్గా స్లో డౌన్ అవుతుంది అని చెప్పా. ఇంకోటి ఏమని చెప్పా, డేటా డిపెండెంట్ అని చెప్పా. 3 words చెప్పాను కదా నిన్న. ఈ 3 ఉండేటప్పుడు ఎలా ఆలోచించాలని. ఈ 3తో పాటు నేను QE QT అనేది 2 యాడ్ చేస్తున్నాను. QE అంటే ఏంటి బ్రో, QT అంటే ఏంటి బ్రో అని చెప్తుంది. QE అంటే క్వాంటిటేటివ్ ఈజింగ్ అని అర్థం బ్రో. క్వాంటిటేటివ్ ఈజింగ్. QE చేయడం అంటే సెంట్రల్ బ్యాంక్ ఉన్నాయా, ఇప్పుడు ECB అనేది ఒక సెంట్రల్ బ్యాంక్.
సెంట్రల్ బ్యాంక్ దగ్గర నుండి అమౌంట్ పీపుల్ దగ్గరికి ఎక్కువ వెళ్ళింది అనుకోండి. అంటే బ్యాంక్ దగ్గర నుండి పీపుల్స్ కి, అంటే సెంట్రల్ బ్యాంక్ నుండి పీపుల్ దగ్గరికి మనీ ఎక్కువ వెళ్ళింది అనుకోండి, దీన్ని మనీ సప్లై ఇంక్రీజ్ అయింది అని అర్థం. దీన్ని క్యూఈ జరుగుతుంది అని అర్థం. క్యూఈ జరిగిందంటే ఇప్పుడు మనీ సప్లై పీపుల్ దగ్గర ఎక్కువ మనీ ఉందంటే ఏమవుతుంది మార్కెట్? అంటే ఈ యూరో రిలేటెడ్ గా అప్ అవుతుందా డౌన్ అవుతుందా? నేను మీకు చెప్పా, పీపుల్ దగ్గర ఎంత తక్కువ మనీ ఉంటే, అంటే మనీ సప్లై ఎంత తక్కువ ఉంటే యూరో తాలూకా వాల్యూ అంత అప్ ఉంటుంది అని చెప్పా. అర్థం కాలేదు. అంటే అంటే పీపుల్ దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు అంటే ఏం లేదు బ్రో, ఇప్పుడు ఏదైనా వస్తువులు ఒక దగ్గర ఎక్కువ ఉన్నాయనుకోండి, వస్తువు తాలూకు వాల్యూ తగ్గిపోతుంది. అక్కడ మీరు ఎకనామికల్ స్ట్రాంగ్, ఎకనామికల్ వీక్ అనేది ఒక సైడ్ ఉంచండి. నేను దాని గురించి అది మనం డేటాలు చూసుకొని చేస్తాం. ఇక్కడ క్యూఈ క్యూటీ చేయడం అనేది బ్యాంక్స్ డిసైడ్ చేస్తాయి. అంటే క్యూఈ చేస్తుందంటే సిస్టమ్ అంటే బ్యాంక్స్ దగ్గర నుండి సిస్టమ్ లోకి మనీ వస్తుంది అని అర్థం. అప్పుడు యూరో డౌన్ అవుతుంది. అదే మీకు ఒకవేళ క్యూటీ చేస్తున్నాం అన్నారు అనుకో, క్వాంటిటేటివ్ టైటింగ్. క్వాంటిటేటివ్ టైటింగ్ అంటే ఏం తెలుసా? పీపుల్ దగ్గర ఉన్న మనీ తీసుకొని బ్యాంక్స్ లోకి వస్తుంది. బ్రో క్యూఈ ఎప్పుడు అవుతుందంటే, ఇప్పుడు ఎకనామికల్ గా వీక్ ఉంది అనుకో బ్రో, అంటే ఓవరాల్ గా సిస్టమ్ అనేది ఎకనామికల్ గా వీక్ ఉంది అనుకో బ్రో, క్యూఈ చేస్తారు. అంటే పీపుల్ దగ్గర మనీ ఇచ్చేసి దాన్ని స్టేబుల్ చేద్దామని. క్యూటీ ఎందుకు చేస్తారు తెలుసా? పీపుల్ దగ్గర ఎక్కువ మనీ ఉందనుకోండి, ఆ మనీని బ్యాంక్స్ తీసుకోవాలి. బ్యాంక్స్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతారు. దాన్ని క్యూటీ చేయడం అంటే క్వాంటిటేటివ్ టైటింగ్, క్వాంటిటేటివ్ ఈజింగ్ అని 2 వర్డ్స్ ఉంటాయి. మీకు ఇప్పుడు నేను ఇది ఎలా యూజ్ అవుతుంది బ్రో అంటే, ఇంట్రెస్ట్ రేట్ ని రేట్ హోల్డ్ చేస్తున్నాడని ఈసీబీ రిలేటెడ్ గా చెప్పారు అనుకో, నెక్స్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో వచ్చి రేట్ ని హోల్డ్ చేస్తున్నాం కానీ మనీ సప్లైని మేము క్యూటీ చేస్తున్నాం అన్నాడు అనుకోండి. ప్రెస్ కాన్ఫరెన్స్ లో మనీ సప్లైని క్యూటీ చేస్తున్నాం అన్నాడు అనుకోండి. క్యూటీ చేస్తున్నాడంటే క్వాంటిటేటివ్ టైటింగ్ చేస్తున్నాడు. అంటే పీపుల్ దగ్గర ఉన్న మనీని సిస్టమ్ తీసుకుంటుంది. సిస్టమ్ తీసుకుంటుంది అంటే పీపుల్ దగ్గర అంటే యూరో రిలేటెడ్ గా స్ట్రాంగ్ అవుతుంది, యూరో స్ట్రాంగ్ అవుతుంది. అర్థం కాలే? బ్యాంక్స్ పీపుల్ దగ్గర నుండి బ్యాంక్స్ లోకి డబ్బులు వస్తాయి, పీపుల్ దగ్గర టైట్ అవుతుంది, మనీ ఉంది. అదే ఇప్పుడు అంటే మార్కెట్ అప్పుడు క్యూటీ చేస్తున్నాం అనేటప్పుడు అప్ అవుతుంది. అందుకే అంటున్నాను, ప్రెస్ కాన్ఫరెన్స్ అప్పుడు మన మాటలు అనేది చాలా క్లియర్ గా వినాలి. ఆయన ఏ స్టేట్మెంట్ ఇచ్చినా ఆ స్టేట్మెంట్ కి రియాక్ట్ అవుతుంది మార్కెట్. అది పాజిటివ్ ఇస్తున్నాడా, నెగిటివ్ ఇస్తున్నాడా అనే దాన్ని మనం లాజికల్ గా థింక్ చేయాలి. మీరు ఎగ్జాంపుల్ గా ఎఫ్ఓఎంసీలో మీరు చూసారు లేదో, రేట్ కట్ చేసిన December 1 వరకు మార్కెట్ అనేది క్యూటీ చేస్తున్నాం అన్నాడు. అప్పుడు ఇంక్రీజ్ అవుతూనే వెళ్ళింది. మీరు చూడండి ఒకసారి, నవంబర్ టు డిసెంబర్ ఆ రేంజ్ లో ఒకసారి డిఎక్స్వై చూడండి ఏం జరిగిందో చూడండి. నవంబర్ డిసెంబర్ ఆ మధ్యలో చూడండి ఏం జరిగిందో. ఎందుకంటే December 1 వరకు క్యూటీ చేస్తున్నాం అని సిగ్నల్ ఇచ్చారు వాళ్ళు. క్యూటీ అంటే ఏంటి? క్వాంటిటేటివ్ టైటింగ్ చేస్తున్నామని. క్వాంటిటేటివ్ టైటింగ్ చేస్తున్నాం అంటే యూఎస్డి రిలేటెడ్ గా అప్ అవుతుంది. అలా అంటే ఏం లేదు బ్రో, క్యూఈ అంటే ఏం లేదు. క్యూఈ అంటే సెంట్రల్ బ్యాంక్ దగ్గర నుండి పీపుల్ దగ్గరికి మనీ వెళ్తుందని అర్థం. క్యూటీ అనుకో పీపుల్ దగ్గర నుండి సిస్టమ్ తీసుకుంటా, అంటే సెంట్రల్ బ్యాంక్ మనీ తీసుకుంటుంది అని అర్థం. అంటే బ్రో పీపుల్ దగ్గర మనీ తీసుకోవడం అంటే ఫోర్స్ గా తీసేసుకోవడం కాదు. ఎలా తీసుకుంటది అంటే ఇంట్రెస్ట్ రేట్లని ఇలా ఏమైనా
కొన్ని కొన్ని అంతే. కొన్ని అది ఇన్సూరెన్స్ టర్మ్‌లు అని అట్లాంటివి ఇలాంటివి ఉంటాయి కదా! అలాంటి పాలిసీలు ఇలాంటివి చూపించి మనీ తీసుకుంటారు అంతే. అది క్యూఈ, క్యూటీ అంటే అది. దీంట్లో ఏం లేదు. ఈసీబీ బులెటిన్ అంటే ఏం లేదు బ్రో. మొత్తం మీరు ఈ కిందది ఇదంతా చెక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ వరకు చాలు. మీరు లేదు డీప్‌గా ఓవర్ వ్యూ చూస్తే సరిపోతది. లేదు ఇంకా డీప్‌గా చూడాలనుకుంటే కింద చూసుకుంటా. మాక్సిమం కన్క్లూజన్ వరకు చాలు బ్రో. ఈ కన్క్లూజన్‌తో చాలు. అంటే నెక్స్ట్ పాలసీ ఏముంటుంది, ఎలా అనేది కూడా ఈ కన్క్లూజన్ అనేది చెప్తుంది. అంటే నెక్స్ట్ మీటింగ్ లో ఏం జరిగే ఛాన్స్ ఉంది అనేది కన్క్లూజన్ చెప్తుంది. ఫ్యూచర్ డైరెక్షన్ హింట్ ఇస్తుంది కన్క్లూజన్ అనేది. ఈ మానిటరీ పాలసీ డిసిషన్ అనేది ఇంట్రెస్ట్ రేట్ ని హైక్ చేస్తాడా కట్ చేస్తాడా అనేది హింట్ ఇస్తుంది. ఈ ఫైనాన్షియల్ అండ్ మనీ కండిషన్ అనేది మనీ సప్లై అనేది మనీ సప్లై ఫ్లో అవుతుందా లేదా, సిస్టమ్ నుండి అదే బ్యాంక్స్ నుండి సిస్టమ్ కి ఎక్కువ వెళ్తుందా, సిస్టమ్ నుండి బ్యాంక్స్ కి ఎక్కువ వెళ్తుందా అనేది ఫైనాన్స్ అండ్ మానిటరీ కండిషన్ చెప్తుంది. ఈ రిస్క్ అసెస్మెంట్స్ ఏం చూపిస్తుంది అంటే ఫ్యూచర్ రిస్క్ని డేంజర్ ని లిస్ట్ చేసి చెప్తుంది. అంటే నెక్స్ట్ ఇలా వార్స్ ఉన్నాయి, లేకపోతే గ్లోబల్ గా డిమాండ్ లేదు, ఇలా హింట్ ఇస్తాయి రిస్క్ అసెస్మెంట్ అనేది. ఇన్ఫ్లేషన్ అనేది దాని గురించి మీకు తెలుసు. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అనేది అడగండి బ్రో, డౌట్ ఉంటే అడగండి. యూఎస్డి రిలేటెడ్ క్యూటీ జరిగింది. క్లియర్ డైరెక్షన్ జరుగుతుంది. క్లియర్ డైరెక్షన్ మీకు ఈ క్యూఈ క్యూటీ అనేది క్యూఈ క్యూటీ అనేది మీకు క్యూఈ క్యూటీ ఎప్పుడు యూజ్ అవుతుంది తెలుసా? నేను బ్యాలెన్స్ షీట్ అని చెప్పాను కదా, ఆ బ్యాలెన్స్ షీట్ అప్పుడు క్యూఈ క్యూటీ గురించి జరుగుతుంది. ఏం లేదు బ్రో, బ్యాలెన్స్ షీట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, ప్రీవియస్ వాల్యూస్ తో కంపేర్ చేసి ఈ వాల్యూలు ఇంక్రీజ్ అవుతున్నాయి అనుకోండి. ఇప్పుడు ప్రీవియస్ గా ఎసెట్ వచ్చేసి 100 రూపాయలు ఉంది అనుకోండి, ఇప్పుడు వచ్చి 120 రూపీస్ అయింది అనుకోండి, మనీ సప్లై పెరుగుతుంది అని అర్థం. క్యూఈ జరుగుతుంది అని అర్థం. అంటే నీకు ఎసెట్స్ పెరుగుతున్నాయంటే బ్రో, ఎసెట్స్ పెరుగుతున్నాయంటే పీపుల్ దగ్గర నుండి మనీ తీసుకున్నారు కదా అని అర్థం కాదు. ఇస్తారు చూడండి బ్రో, ఎసెట్స్ లయబిలిటీస్ ఇవి ఏంటంటే పేపర్సే చూస్తారు బ్రో, ఉన్న లిక్విడ్ కాదు. ఇప్పుడు నువ్వు ఎన్ని లోన్స్ ఇచ్చావా, లోన్స్ అన్ని కూడా ఎసెట్స్ అని అర్థం. అంటే ఈసీబీ అనేది రిలీజ్ చేసే మనీ మొత్తం ఎసెట్స్ లయబిలిటీస్ కింద వస్తాయి. అదే చెప్తున్నా, అంటే మీకు ఆ బ్యాలెన్స్ షీట్ లో వచ్చేటప్పుడు క్లియర్ గా అర్థం అవుతుందిలేండి. వాల్యూస్ ఇప్పుడు ప్రీవియస్ వాల్యూస్ తో కంపేర్ చేస్తే ఈ వాల్యూస్ ఇంక్రీజ్ అయ్యాయనుకో క్యూఈ జరిగాయని, ఒకవేళ ప్రీవియస్ ఇప్పుడు 100 నుండి ఇప్పుడు 80 అయ్యింది అనుకో క్యూటీ జరిగింది, అంటే క్వాంటిటేటివ్ టైటింగ్ జరిగిందని. అలా చూసుకొని మనం మీకు అన్నాను కదా బ్యాలెన్స్ షీట్లు చూసుకొని డైరెక్షన్ ఫిక్స్ అవుతామని. లోవర్ టైం ఫ్రేమ్ లో క్యూఈ చేస్తే యూరో రిలేటెడ్ గా డౌన్ సైడ్ ఎంట్రీలు చేస్తాం, అదే క్యూటీ చేసింది అనుకో అప్ సైడ్ ఎంట్రీలు చూస్తాం. అలా అవి వచ్చేటప్పుడు క్లియర్ గా చెప్తాలే బ్రో. ఇప్పుడు జస్ట్ ఓవరాల్ గా ఎకనామిక్ బులెటిన్ అనేది ఏం చూడాలి ఏంటి అనేది ఇది. ఓవర్ వ్యూ అంటే తెలిసిందేగా మీకు, మొత్తం ఓవరాల్ గా వ్యూ ఏముందనే చెప్తుంది. ఎకనామికల్ యాక్టివిటీ అంటే తెలుసు, గ్రోత్ అయిందా వీక్ అయిందా అని చెప్తుంది. ఇన్ఫ్లేషన్ గురించి తెలుసు మీకు, ప్రైజెస్ ఇంక్రీజ్ అయితే ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నాయి అని అర్థం, డిక్రీజ్ అయితే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అని అర్థం. సేమ్ రిస్క్ అసెస్మెంట్ అంటే ఫ్యూచర్ డేంజర్ చెప్తుంది. ఫైనాన్షియల్ అండ్ మానిటరీ కండిషన్ అంటే మనీ ఫ్లో గురించి చెప్తుంది. మానిటరీ పాలసీ డిసిషన్ అంటే ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేస్తుందా, హోల్డ్ చేస్తుందా, కట్ చేస్తుందా అని చెప్తుంది. కన్క్లూజన్ అంటే ఏం లేదు, ఫ్యూచర్ డైరెక్షన్ కోసం అని చెప్పి చెప్తుంది అంతే కన్క్లూజన్ అనేది. ఓవరాల్ గా ఇదే బ్రో ఎకనామిక్ బులెటిన్ అనేది. కంప్లీట్ బ్రో.